నమస్కారం ఎన్ఎస్ కి స్వాగతం ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు మేమంతా సిద్ధం వైఎస్ఆర్ ఘాట్ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర వైసీపీ తరపున హ్యాట్రిక్ కొడత నన్ను ఓడించడం చంద్రబాబు వల్ల కాదు కొడాలి నాని నిల్వ ఉంచిన 700 టన్నుల ఇసుకను సీజ్ చేసిన చిత్తూరు అర్బన్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బస్సులో మహిళా ప్రయాణికురాలిపై దారుణంగా దాడి చేసిన కండక్టర్ ఏపీ సీఎం జగన్ ఇవాల్టి నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరిట ఆయన బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈ ఉదయం కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ తన తండ్రి దివంగత నేత వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల నుంచి ఆశీర్వాదం అందుకున్నారు. అనంతరం ఇడుపులపాయ నుంచి ఎన్నికల సమర శంఖం పూరించారు. వైఎస్ఆర్ ఘాట్ నుంచి జగన్ బస్సు ముందుకు కదిలింది. ఇవాళ కడప పార్లమెంట్ స్థానం పరిధిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగుతుంది. ఇత్తడి తలుపులు ఇనుప గడియలు పగలగొడతానన్నావు ప్రభు, నీకు స్తోత్రం. భయపడకము అని చెప్తున్నావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా తండ్రి, నీకు తోడై ఉన్నాను. దిగులు పడకము, నీ దేవుడినై ఉన్నాను. నేను బలపరచువాడని నేనే, సహాయం చేయవాడని నేనే. నన్ను అయితే నీ దక్షిణ హస్తం నేను ఆదుకుంటుందన్నావు ప్రభు. ఈ బిడ్డతో మీరు వెళ్తున్నందుకు నీకు వందనం స్తోత్రం తండ్రి. దేవా, అన్ని విషయాల్లో చాలిన దేవుడిగా ఉన్నందుకు కూడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎన్ని విషయం పరిస్థితులు ఎదురైనా దేవా తండ్రి, ఈ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ బిడ్డని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నా. ఈ బిడ్డ మాటలు అడుగులో సమస్తంలోనూ మీరే మహిమ ఘనత తెచ్చుకోమని, ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు, ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ, ఈ బిడ్డ పక్షంగా నజరేయుడైన యేసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ తండ్రి, ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ, ఈ బిడ్డతో పనిచేసే సైన్యం అంతటిని కూడా ఆశీర్వదించమని, అందరికీ మంచి మేలు జరిగించమని, రాష్ట్రానికి కూడా మంచి మేలు జరిగించమని, ఈ బిడ్డని ప్రయాణాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ మీ రక్తంతో కవర్ చేస్తూ మా ప్రభు యేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిత్తూరు నుండి పుత్తూరుకు వెళ్లే మార్గంలో విజయం స్కూల్ కు ఎదురుగా నిర్మిస్తున్న విజయం ఇంజనీరింగ్ కాలేజ్ నందు అక్రమ ఇసుక నిల్వలు ఉన్నాయని రాబడిన సమాచారం మేరకు అడిషనల్ ఎస్పీ సెబ్ సుబ్బరాజు ఆదేశాల మేరకు సెబ్ చిత్తూరు అర్బన్ జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో నిర్మాణ దశలో ఉన్న విజయం ఇంజనీరింగ్ కాలేజ్ స్థలం వద్దకు వెళ్లి చూడగా నిర్మాణం కొరకు పెద్ద మొత్తంలో ఇసుక నిల్వ చేసి ఉంది. అనంతరం వివరాలు అడగగా అతని వద్ద ఇసుకకు సంబంధించిన బిల్లులు గాని, అనుమతి పత్రాలు గాని ఏవీ లేవని తెలియజేశాడు. అనంతరం రెవెన్యూ అధికారుల సమక్షంలో 700 టన్నుల ఇసుక నిల్వలు సీజ్ చేయడం జరిగింది. వినుకొండ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునేందుకు తనకు అవకాశం ఇచ్చి ఎన్నికలు గెలిపించాలని ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, మీరు పట్టణ ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించామని, 270 ఎకరాలుగా చెరువును విస్తరించి సమస్యను పరిష్కరించి ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. కొండ మీద ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టామని, ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. డిగ్రీ కాలేజ్ వద్ద స్టేడియం నిర్మాణం, ఎన్ఎస్పీ కాలనీ షాపింగ్ కాంప్లెక్స్, 100 పడకల ఆసుపత్రి, సురేష్ మహల్ రోడ్డు విస్తరణ వంటి ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడితే చూసి ఓర్వలేక కోర్టులో కేసు వేసి అడ్డుకున్న నాయకులు కావాలా? అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వాళ్ళు కావాలా? ప్రజలు ఆలోచించుకునే సమయం వచ్చిందని చెప్పారు. రావటం జరిగింది. 5వ వార్డు ప్రజలందరికీ, వినుకొండ ప్రజలందరికీ, నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున
హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆదరణతో నాకు గతంలో మంచి మెజారిటీలు ఇచ్చారు. మరలా కూడా అదే విధంగా మీ అందరి ప్రేమ, అభిమానం మీ మనసులో కాస్త స్థానం కల్పించి ఈ వినుకొండ అభివృద్ధికి మీ వంతు మీరు సహకరించాలని, మీ అందరి సహాయ సహకారాలతోటే ఈ అభివృద్ధి కొనసాగిద్దని, మీ అందరూ మళ్ళా నాకు ఇంకొక అవకాశం ఇస్తే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100 పడకల హాస్పిటల్ కావచ్చు, స్టేడియం కావచ్చు, అదేవిధంగా మంచినీటిది ఇంకా పూర్తి స్థాయిలో, మరి అదేవిధంగా రామలింగేశ్వర టెంపుల్ కావచ్చు, మరి ఘాట్ రోడ్డు తార్ రోడ్డు కూడా వేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మంచిగా, మరి గిరి ప్రదర్శన రోడ్డు, మరి మినరల్ వాటర్ అందరికీ అన్ని ఇంట్లకి మినరల్ వాటర్ పైపు లైను SS లైన్ ద్వారా రావాలన్నా ఇవన్నీ కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. వీటన్నిటికీ మీరు సాయం చేయండి, సహకరించండి అని మీ అందరినీ ఏడుకుంటూ, అభివృద్ధి అనేది మీకు తెలుసు, సంక్షేమం అనేది మీకు తెలుసు, పెన్షన్ అనేది మీకు తెలుసు. పెన్షన్ అనేది గత అంతకుముందు చెట్ల కిందనో పుట్ల కిందనో ఉన్న తీసుకున్న అవ్వతాతలకు తెలుసు. మరి అదేవిధంగా ప్రతి ఒక్కరికి మంచినీటి సమస్య ఎంత తీవ్రమైందో అది తెలుసు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇంకొక అవకాశం ఇవ్వమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఏడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నార్పల మండలం దుర్గం, సిద్ధారాచెర్ల, బోయగొట్టాల గ్రామాల్లో మన ఊరికి మన వీర కార్యక్రమంలో భాగాన్ని ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలిసి వీరాంజనేయులు చేపట్టారు. గ్రామాల్లో పార్టీ శ్రేణులు పూలమాలలతో ఘన స్వాగతం పలుకుతూ ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరిస్తూ రానున్న ఎన్నికలలో అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఇప్పుడు గుర్తుకు వచ్చిందా మెట్ట గోవిందారెడ్డి ప్రజాక్షేత్రం? ఇంతకు ముందు ఈ 5 సంవత్సరాలు గుర్తుకు రాలేదా? ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం అంటున్నావు కాబట్టి అక్కడే తేల్చుకుందాం అంటున్నా రెబల్ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి అన్నారు. ఏదైనా ప్రజాక్షేత్రంలోకి రండి అని చెప్పి మెట్టుగోవిందరెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అయ్యా మెట్టుగోవిందరెడ్డి, 5 సంవత్సరాలు గుర్తురాని ప్రజాక్షేత్రము ఎన్నికల్లో టికెట్ వచ్చిందని ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు? అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఒక ప్రధానమైనటువంటి పదవిని ఇస్తే అతన్ని ఎవరు ఎన్ని మాటలు తిట్టినా కూడా ఏ రోజు నోరు విప్పని నీవు ఆ రోజు నోట్లో ఏం పెట్టుకున్నావో చెప్పాలి. నా గురించి మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డిని తిట్టమని అడుగుతున్నావు. నీవు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించేది నీకు అంత సంతోషంగా ఉందా? మెట్టుగోవిందరెడ్డి గారు, నీవేమి ధర్మం లేదు, నీతి లేదు, నీకు నియమాలు లేవు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, పార్టీని తిట్టడం వాస్తవమే. అదేవిధంగా వాళ్ళు కూడా మమ్మల్ని, మా పార్టీని తిట్టినారు. ఇది సర్వే సాధారణం. ఒక పార్టీలో ఉన్నవాళ్ళు ఇంకొక పార్టీని తిడతారు. ఇది ఈరోజు నాకు చంద్రబాబు నాయుడిని తిట్టాల్సిన అవసరం లేదు, పొగడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిట్టాల్సిన అవసరం లేదు, పొగడాల్సిన అవసరం లేదు. నా ధర్మంగా నేను ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఎన్డీఏలో ఉన్నాను. ఎన్డీఏ ధర్మం ఏముందో ఆ ధర్మాన్ని పాటిస్తాను. అంతేకాని నీలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన పదవిని నీవు చేజిక్కించుకొని 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా, దుర్భాషలాడినా, బండబూతులు తిట్టినా కూడా 5 సంవత్సరాలు నోరు ఇప్పుకోకుండా, కౌంటర్ ఇవ్వకోకుండా, ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ ఉంటే చూసి ఎంజాయ్ చేసిన చూడు, దాన్ని అంటారు నమ్మక ద్రోహము అని చెప్పేసి.
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రజాగళం పేరిట ప్రారంభమైన ఈ ప్రచార యాత్రలో ఇవాళ చిత్తూరు జిల్లా పలమనేరులో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ సీఎం జగన్ కూడా ఇవాల్టి నుంచే ప్రచారం చేస్తుండడంపై స్పందించారు. ముసుగు వీరుడు వస్తున్నాడు, అతడికి ఖాళీ రోడ్లు స్వాగతం పలకాలి అని పిలుపునిచ్చారు. రాయలసీమకు అన్యాయం చేసిన ఆ ద్రోహి పరదాలు దాటి వస్తున్నాడు, మా ప్రాంతానికి రావడానికి వీల్లేదంటూ ప్రజలు గట్టిగా నినదించాలి అని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు గెలవాలంటే, ప్రజాస్వామ్యం నిలబడాలంటే జగన్ దిగిపోవాలి అని చంద్రబాబు పేర్కొన్నారు. ముసుగు వీరుడు వస్తున్నాడు. నిన్నటి వరకు పరదాలు చుట్టూ వేసుకొని వచ్చాడు, కానీ ఇప్పుడు నేను కూడా వస్తా అన్నాడు. నేను అడుగుతున్నా, అతనికి స్వాగతం పలకాల్సింది ఖాళీగా ఉండే రోడ్లు, ఇండ్లు. ఏ ఒక్క వ్యక్తి అతన్ని గాని పలికితే, సహకరిస్తే రాయలసీమకు అన్యాయం చేసేవుతాం. రాయలసీమ ద్రోహి నువ్వు రావడానికి వీలు లేదు జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పాలి. చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? నిన్న ఉదయం 10 గంటల సమయంలో టికెట్ విషయంలో మహిళా ప్రయాణికురాలు తంజులకు కండక్టర్ హోనప్పకు వాగ్వివాదం జరిగింది. బస్ టికెట్ విషయంలో ఇద్దరు గొడవ పడుతున్న వీడియోను బీఎంటీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గొడవ కాస్త ముదరడంతో ప్రయాణికురాలు తొలుత కండక్టర్ చెంపపై కొట్టింది. దీంతో రెచ్చిపోయిన కండక్టర్ ఆమెపైకి ఒక్కసారిగా దూకి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆమె కింద పడిపోయింది. తోటి ప్రయాణికులు వారిస్తున్నా వినిపించుకోకుండా కండక్టర్ ఆమెపై దాడి చేస్తూనే ఉన్నాడు. గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన మైనార్టీ నాయకులు గుంటూరు తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ లాలపేట అహ్మద్ నగర్ కు చెందిన 100 మంది వైసీపీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నసీర్ మరియు ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ సోదరులు పెమ్మసాని రవి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. एक बार मौका, एक बार नसीर भाई को देखो दिखो तुम्हें चलते नसीर भाई హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా బుధవారం గుంటూరు అమరావతి రోడ్లో గల హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ప్రాంగణంలో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు సెషన్స్ జడ్జి వైవీఎస్ బీజీ పార్థసారథి, జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు విచ్చేసి క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మన్ జూపూడి రంగరాజు మరియు డాక్టర్ మనవ రాధాకృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్థాపించి 25 సంవత్సరాలు అవుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్పోర్ట్స్ మీటు గత 5-6 సంవత్సరాల బట్టి మేము చేస్తున్నాం. ఇంటర్ కాలేజియేట్, దాంతోపాటు రాష్ట్రంలో అనేక కాలేజెస్ నుంచి మా టీమ్స్ వస్తున్నాయి. ఉదాహరణకు రాజమండ్రి నుంచి వచ్చారు, అట్లానే రాయలసీమ నుంచి వచ్చారు, ఉత్తరాంధ్ర నుంచి రావడం జరిగింది. ఈ స్పోర్ట్స్ మీట్ పెట్టడం వల్ల ఏంటంటే ఫార్మసీ కాలేజెస్లో పిల్లలు సరైనటువంటి అవగాహన కల్పించడం, వాళ్ళ కెరియర్ ఓరియంటేషన్లో స్పోర్ట్స్ కూడా భాగం చేయటం అనేటువంటిది ఆలోచన చేస్తూ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ గత 5-6 సంవత్సరాల బట్టి చేస్తుంది. కోవిడ్లో 2 సంవత్సరాలు చేయలేకపోయినా ఇది ప్రతి సంవత్సరం చేస్తాం. 25 years కాలేజీ పెట్టి అయింది కాబట్టి ఒక స్పెషల్గా దీన్ని ఈ సంవత్సరం చేస్తున్నా. దీన్ని అట్లానే పిల్లలకు ఇందాక మా పెద్దలు ఎంఆర్కే గారు చెప్పారు, పిల్లలకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఉత్సుకత కలిగించాలి అనే ఆలోచనతో ఈ స్పోర్ట్స్ మీట్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ కంటిన్యూ చేస్తాం. ఇప్పటిదాకా పార్టిసిపెంట్స్ దాదాపు 450 మంది పైన రావడం జరిగింది. ఫార్మసీ కాలేజీ 450 మంది పైన స్పోర్ట్స్ మీట్ రావటం అంటే చాలా ఉదాహరణ విషయం. అందులో మేము కబడ్డీ ఏదైతే ఇండియన్ స్పోర్ట్ ఉందో కబడ్డీని ఎక్కువ ప్రోత్సహిస్తాం. వాలీబాల్, క్యారమ్స్, చెస్, త్రోబాల్ అనేక రకరకాలైనటువంటి స్పోర్ట్స్ పెడుతున్నాం మేము. దీనికి మా మేనేజ్మెంటు ఉన్నటువంటి వైస్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ గారు, అట్లా ఎన్సీ సెక్రటరీ మాజేడి ప్రసాద్ గారు, అట్లా వెంకటరామయ్య గారు, ఎంఆర్కే గారు, మా ప్రిన్సిపాల్ అండ్ ఎస్పెషల్లీ మా పీడీ అజిత్ దీన్ని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది ఏంటంటే
ఫార్మసీ రంగంలో ఉండేటువంటి పిల్లలకు కూడా వాళ్ళకి కావాల్సిన దేహదారుఢ్యం అనేటువంటి అవగాహన ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజున హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈ స్పోర్ట్స్ మీట్ అనేది ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ జరుగుతున్నది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. స్టూడెంట్స్లో అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంటో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో స్పోర్ట్స్కి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏమనుకుంటూ ఉంటారంటే ఆ స్పోర్ట్స్ వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటుంటారు. కానీ స్పోర్ట్స్ గురించి చెప్పాలంటే ఎన్నో ఉపయోగాలు, ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్లో ఒక టైం డిసిప్లైను, శరీర దారుఢ్యం, హెల్త్ పరంగా చాలా ఉపయోగాలు చాలా ఉన్నాయి. అలానే ఒక టీమ్ స్పిరిట్, లీడర్షిప్, అకౌంటబిలిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ స్పోర్ట్స్ ద్వారా. వాళ్ళకి ఈ స్పోర్ట్స్ ద్వారా ఆరోగ్యపరంగా చూసేటైతే హార్ట్ పరంగా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఒబేసిటీ కానీ ఇవన్నీ కూడా చాలా దూరంగా ఉంటాయి. కానీ క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వెనక్కిపోతాయి. అలానే మనిషిలో ఒక విధమైనటువంటి రెసిస్టెన్స్ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇవన్నీ కాకుండా టైం డిసిప్లైన్ చాలా ఇంపార్టెంట్, యాక్యురసీ, కాన్సన్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి. బ్రెయిన్ డెవలప్మెంటు, హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. ఇవన్నీ కూడా స్పోర్ట్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. సో స్పోర్ట్స్ ఏంటంటే మనిషి యొక్క మొత్తం సంపూర్ణ వ్యక్తిత్వాన్ని చేసేటువంటి ఉపయోగం ఉంది. కాబట్టి మనిషికి స్పోర్ట్స్ చాలా అవసరం. అది ప్రతి విద్యార్థి కూడా ఆలోచించి, ప్రతి పేరెంట్ కూడా ఆలోచించి వాళ్ళ యొక్క పిల్లల్ని చిన్నప్పటి నుంచే పెద్ద అయ్యేంత వరకు కూడా స్పోర్ట్స్లో వాళ్ళని మంచి ఉత్తేజపరచాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరు 20వ వార్డులో ప్రచారాన్ని ప్రారంభించిన గల్లా మాధవి ఇంటింటికి తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుందని వివరించారు. అలాగే ఉమ్మడి పార్టీని గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 20వ వార్డులో ప్రచారం సాగిస్తున్నాము. అందరి నుంచి చాలా అద్భుతమైన స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ కూటమినే గెలిపించుకోవాలి, ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిందిగా చాలా అభిలాషతో, ఆనందంతో ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా మా కూటమి గెలుస్తుంది. మేము అందుకు చాలా ధైర్యంగా, చాలా హామీగా చెప్తున్నాము, చాలా ధీమా వ్యక్తం చేస్తున్నాము. మా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వమే గెలిచి తీరుతుంది. రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులెత్తుతుంది. గుంటూరు అమరావతి రోడ్లో నూతనంగా ప్రారంభించిన హోండా బిట్విల్ షోరూం యజమానులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరికీ అందుబాటు ధరలో అన్ని రకాల బైకులు ఉన్నాయని తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని షోరూం యాజమాన్యం తెలిపారు. గుంటూరు ప్రజల కోసం హోండా బిగ్ వింగ్ వాళ్ళు కొత్త షోరూము అమరావతి రోడ్లో నగరాల్లో ఓపెన్ చేశాము. అన్ని 300cc పైన ఉంటాయి. ఆ షోరూమ్కి వచ్చి ఇక్కడ క్వాలిఫైడ్ సర్టిఫైడ్ మెకానిక్స్ ఉన్నారు మా దగ్గర. వచ్చి ఒకసారి మా షోరూమ్ని విజిట్ చేసి మెకానిక్ సోదరులు అందరూ కూడా వచ్చారు. వచ్చి మీరందరూ కొత్త వెహికల్స్ అన్నీ డెలివరీ చేయండి, కొత్త వెహికల్స్, కొత్త మోడల్స్ అన్నీ వచ్చినాయి. మీరు వచ్చి మీకు మీ ఇంటి దగ్గరికి మేము వచ్చి సర్వీస్ చేస్తాము. మా ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి తమ మద్దతు అంటూ మందకృష్ణ మాదిగ ప్రకటించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు బ్రహ్మయ్య మాదిగ తెలిపారు. కూటమికి మాదిగలను తాకట్టు పెట్టి అర్హత ఆయనకు లేదని వ్యాఖ్యానించారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ నరేంద్ర మోడీ, చంద్రబాబు ద్వారానే సాధ్యమని మోసపూరిత మాటలు మాట్లాడాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశం పార్లమెంటులో చట్టబద్ధత కల్పించకుండా సుప్రీంకోర్టులోకి తోసేసే కుట్ర చేసినటువంటి బీజేపీతో భాగస్వామిగా మారిన నువ్వు ఎందుకు మాదిగలను, అణగారిన వర్గాల ప్రజలను మనువాద కవిగిలికి చేర్చాలనుకుంటున్నావో సమాధానం చెప్పాలి. బీజేపీ తాము అధికారంలోకి వస్తే
100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. 2014లో తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. కాకినాడ ప్లీనరీలో వర్గీకరణకు కట్టుబడున్నామని చెప్పకొచ్చింది. 14 నుంచి 2024 దాకా దాదాపు 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది. ఎన్నో అసాధ్యమైన బిల్లుల్ని సుసాధ్యం చేసుకుని అమలు చేసుకుంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ 370 ఆర్టికల్ రద్దు చేయడం. భారతదేశానికే అత్యంత కష్టతరమైన అంశం 370 ఆర్టికల్ రద్దు. అలాంటి 370 ఆర్టికల్ను రద్దు చేసి నువ్వు అమలు చేసుకుంటున్న సందర్భం ఇక్కడ కనబడతా ఉంది. మరి ఎస్సీ వర్గీకరణ అంశం రూపాయి ఖర్చు కానిది, ₹1 ఖర్చు కానిది. రూపాయి ఖర్చు కాని వర్గీకరణ అంశాన్ని 10 ఏళ్ల పాటు పార్లమెంటులో నాంచి సుప్రీంకోర్టులోకి తోసేసినందుకు బీజేపీకి రుణపడాలా, బీజేపీకి ఓటేయాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల తమ పాలనలో అనేక బిల్లులు చేసుకున్న సందర్భంలో ఎవరికి కమిటీ వేయలేదు. కానీ నవంబర్ 11న 2023 నవంబర్ 11న హైదరాబాదులో బీజేపీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించే దానికి మాదిగల విశ్వరూప మహాసభ అని పేరు పెట్టి దానికి నరేంద్ర మోడీ గారు వస్తే ఆ నరేంద్ర మోడీ గారు వచ్చిన దాని వేదిక మీద సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు, మీతో కలిసి పనిచేస్తాను, దానికోసం ఒక కమిటీ వేస్తానని చెప్పని మోడీ గారు చెప్పడం జరిగింది. 10 ఏళ్లలో తెలుగుదేశం ఎంపీలు లేవనెత్తారు వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో, కాంగ్రెస్ ఎంపీలు లేవనెత్తారు వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో, బీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తారు వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో. కానీ 10 ఏళ్ల కాలంలో తెలుగుదేశము, కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేక పార్టీలు మొత్తం కూడా వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తిన కనీసము వర్గీకరణ ఊసే ఎత్తకుండా గుంటూరు పెద్దపల్కలూరు రోడ్డులోని రత్నగిరి నగర్ శ్రీహరిహర క్షేత్రం నందు బుధవారం ఉదయం 9:45 దేవతామూర్తుల మరియు రాతి ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం అనువంశిక కార్యదర్శి కటారు రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజలందరికీ మనవి, గుంటూరు నగర పరిసర ప్రాంతాల్లో వేయించేసున్న రత్నగిరి నగర్లో వేయించేసున్న హరిహర క్షేత్రం నందు ఈరోజు చాలా మాకు ఒక పండగలాగా గ్రామ ప్రజలందరూ కలిసి చేసుకుంటున్నటువంటి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగినది. అలానే లక్ష్మీ నరసింహ స్వామివారు, శ్రీ భవానీ శంకర స్వామివారు, భువనేశ్వరి అమ్మవారు, దక్షిణకాళి, అయ్యప్ప, నవగ్రహాలు, నాగేంద్ర స్వాములు అందరూ కూడాను ప్రతిష్ఠించుకోబడినది. అలానే ఈ యొక్క దేవతామూర్తులు అందరూ కూడాను అనుగ్రహంతో చాలా వైభవోపేతంగా ఈ యొక్క నిర్మాణం చేయడం జరిగినది. అలానే ప్రతిష్ఠ కూడా చాలా చక్కగా చాలామందికి వాళ్ళ భోజనం కూడాను ఒక 15,000 మంది భోజనానికి రావడం కూడా జరిగింది. కాబట్టి అనుగ్రహంతో, స్వామివారి అనుగ్రహంతో అందరూ కూడాను ఎల్లవేళలా సుఖ సంతోషాలతో 1978వ సంవత్సరంలో రత్నగిరి పట్టణం ఏర్పడింది. 3 కుటుంబాలతో ఏర్పడిన ఈ పట్టణము ఈరోజు అత్యద్భుతంగా గుంటూరు పట్టణంలోనే ఎక్కడా లేని విధంగా లక్ష్మీ నరసింహస్వామి, భవానీ శంకర స్వామి, భువనేశ్వరి అమ్మవారు, అయ్యప్ప స్వామి, కాళీమాత, నవగ్రహాలు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తోటి ఏర్పడిన ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పడింది. ఈరోజు ఇంత అత్యద్భుతంగా ఇంత చిన్న పట్టణంలో కూడా 15,000 మందికి గత 5 రోజుల నుంచి కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రసాద వితరణ చేస్తూ ఏర్పాటు చేస్తున్నాం. దీని అంతటికీ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీ కటారు తిరుపతయ్య గారు, వారి కుటుంబ సభ్యులు చాలా కష్టించి దీనికి బలరామరెడ్డి గారి సహాయ సహకారాలతోటి వారు స్థలము
ఈ దేవస్థానానికి ఉచితంగా ఇవ్వడం వల్ల ఇటువంటి మహద్భుతమైన దేవస్థానం ఏర్పాటు జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేమంతా సిద్ధం. వైఎస్ఆర్ ఘాట్ నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర. వైసీపీ తరపున హ్యాట్రిక్ కొడత. నన్ను ఓడించడం చంద్రబాబు వల్ల కాదు. కొడాలి నాని. నిల్వ ఉంచిన 700 టన్నుల ఇసుకను సీజ్ చేసిన చిత్తూరు అర్బన్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. బస్సులో మహిళా ప్రయాణికురాలిపై దారుణంగా దాడి చేసిన కండక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.